హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి పొంచి ఉన్న అలపెండు ముప్పు రేపటి నుండి కుండపోత వర్షాలు నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తా ఆంధ్ర తీరం వెంబడి అక్కడక్కడ మేఘావృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రను ఆనుకుని సముద్రం లోపల ఈరోజు ఉదయం భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ మ్యాప్లో చూడండి, శాటిలైట్ మ్యాప్లో ఇక్కడ సముద్రం లోపల అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరో 24 గంటల్లో ఈ భారీ వర్షాలన్నీ కోస్తాంధ్రలోకి రేపటికి ప్రవేశించే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి కోస్తాంధ్రలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అటు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది విశాఖపట్నం, శ్రీకాకుళం మధ్యలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30వ తారీఖు నుండి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆగస్టు నెలలో తెలుగు రాష్ట్రాలకి దూసుకొస్తున్న మొదటి అల్పపీడనం అని, అంతకుముందు అల్పపీడనాలన్నీ పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో అయినా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం అటు రాయలసీమలో కూడా మోస్తరుగా పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, మదినపల్లి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అర్ధరాత్రి నుండి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒకసారిగా మారే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు పగలల్లా తీవ్రమైన ఎండలు వేసిన ఈరోజు అర్ధరాత్రి నుండి తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ అల్పపీడనం ప్రభావంతో. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మదినపల్లి, నెల్లూరు జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా వరకు ఉండే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో తెలంగాణపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు కూడా అక్కడక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలకు ఉపశమనం లభించే అవకాశం ఈ వాయుగుండం ప్రభావంతో లభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అది ఏపీలో కూడా 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఇటు ఏపీలో కూడా పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపారు. ఇదిలా ఉంటే రాబోయే అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం కూడా భారీగా వచ్చే అవకాశాలు కనపడుతున్నట్టు
వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.